విజ్ఞానమే కోసం మీద విజయం సాధించాం. ఇప్పుడు గనక ధ్యానంలో కూర్చుంటే ఏంటి ఏమవుతుంది సార్? ఈ అన్ని కోశాలపైన చేసేటటువంటి విజయ ప్రభావం నువ్వు ధ్యానంలో కూర్చుంటే కనిపిస్తుంది. ఆ విజయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే అన్నమయ కోసం మీద విజయం సాధించావో గంట సేపు నువ్వు ధ్యానం మీద కూర్చుంటే నీ శరీరం నీకు సహకరిస్తుంది. అదే నువ్వు అన్నమయ కోసం పైన విజయం సాధించావు అనడానికి గుర్తు. నువ్వు ఎంతసేపు ధ్యానం మీద కూర్చుంటే అంతసేపు కూర్చున్నావు అంటే నీ శరీరం నువ్వు చెప్పినట్టు ఉంటుంది, శరీరం చెప్పినట్టు నువ్వు ఉండలేదు. కాబట్టి నువ్వు అన్నమయ కోసం విజయం సాధించావు. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ కోసం మీద ప్రాణమయ కోసం మీద విజయం సాధించానా? విజయం సాధించడం నేను ఎట్లా తెలుసుకుంటున్నాను? శ్వాస మీద ధ్యాస విడవకుండా గంట సేపు పట్టించుకుంటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. కాబట్టి నేను శ్వాస గమనిస్తూనే ఉన్నాను. తెలిసినప్పుడు నువ్వు ప్రాణమయ కోసం మీద విజయం సాధించావు అని చెప్పడానికి అదే గుర్తు. ప్రాణమయ ఎప్పుడైతే ప్రాణమయ కోసం మీద విజయం సాధించావో, శ్వాస మీద ధ్యాస పెట్టావో, ఏం మాయమైపోతాయి? ఆలోచనలు మాయమైపోతాయి. ఆలోచనలు అంటే ఏంటి? మనస్సు. కాబట్టి ఎప్పుడైతే మనసు లేదో దేని మీద విజయం సాధించావు? మనోమయ కోసం మీద విజయం సాధించావు. అదే ఎప్పుడైతే ఆలోచన సో హం ఒక్కొక్క శ్వాస బయటికి తీసుకుంటుంటే సో, ఒక్కొక్క శ్వాస బయటికి వదులుతుంటే హం, సో హం, సో హం, సో హం అంటే శివో హం, శివో హం, శివో హం, శివో హం. నేనే శివుడు, నేనే శివుడను, నేనే శివుడను అని చెప్పి గంట సేపు ధ్యానం చేస్తాను. అంటే ఏం పని చేస్తుంది ఇక్కడ? బుద్ధి పని చేస్తుంది. అంటే దాని అర్థం దేని ద్వారా వచ్చింది? రెండు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారా వచ్చింది. అప్పుడేంటి? విజ్ఞానమయ కోసం మీద విజయం సాధిస్తాను. ఇప్పుడు కనుక గంట సేపు కనుక నువ్వు ధ్యానం చేస్తే నువ్వు పొందే అనుభూతి ఏంటో తెలుసా? ఆనందం. ఇప్పుడు అర్థమైందండి ఆనందం ఎలా రావాలి మనిషికి? ఆనందం. కాబట్టి ఇప్పుడు ఏం మీద వెళ్ళావు తెలుసా? ఏ కోసంలో ఉన్నావు? ఇప్పుడు ఆనందమయ కోసంలో ఉన్నావు. కానీ అయిపోయిందా ధ్యానం? వచ్చేసామా? ఆనందంలోకి వచ్చేసాం కదా. మన జర్నీ అయిపోయిందా? మన ప్రయాణం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మొదల ఆనందాన్ని వచ్చేసాం కదా. మనకు కావాల్సిన ఆనందమే కదా. ఆయన అడిగారు, నేను ఇచ్చాను. అయిపోయింది కదా ఆనందం. అదే అనిపిస్తున్నాం కదా. ధ్యానం చేస్తున్న అయితే అప్పుడైతే ఇంకా కొంచెం ఉంది. ఏం చేయాలి? ఈ ఆనందమయ కోశం పైన విజయం సాధించాలి. అది దాడి లక్ష్యంతో వెళ్తే అది అసలు సిద్ధమైన క్లైమాక్స్ అంటే ఆనందంలో కూడా ఉండదు. దగ్గరికి వెళ్ళా అంతే. మనం ఏదైనా చెప్పండి సార్, పలానా దాని గురించి చెప్పండి అండి. ఏదో ఒకటి సరదాగా మాట్లాడుతున్నాం. ఏదో ఒకటి మీరు పలానా దాని గురించి చెప్పండి సార్, దాని గురించి తెలుసుకోవాలని ఉంది అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా ధైర్యంగా పలానా దాని గురించి చెప్పండి సార్. గౌతమ బుద్ధుడు వీళ్ళని ఎట్లా బోధించాడో వివరం చెప్తాను. గౌతమ బుద్ధుడు ఎలా బోధించాడు? ఇంకా ఆత్మబోధ బోధ గురించి ఇంకా ఇంకా చెప్పండి. మానవాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా? ఇంకా ఏదో ఒకటి మీకు మనసులో ఏం తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. మీరు ఇక్కడి నుంచి 80 మంది ఏం తెలుసుకోవాలి? ఫలానా దానికి
వస్తారు ఏదన్నా ఉంటే దానికి సమాధానం చేసుకుంటే బాగుంటుంది. జ్ఞానానికి మనం వస్తున్నాం. వచ్చిన తర్వాత మనిషి ఎలా బతకాలి, ఎలా బతకూడదు, మనిషి చెడు గురించి ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు. అద్భుతం. శ్వాసను కంట్రోల్ చేసిన తర్వాత ఏం కంట్రోల్ చేయాలనుకున్నాం? మనసును కంట్రోల్ చేయాలనుకున్నాం. మనసును కంట్రోల్ చేసిన తర్వాత మనసు ద్వారా ఏం కంట్రోల్ చేయాలనుకున్నాం? బుద్ధిని కంట్రోల్ చేసుకున్నాం. బుద్ధిని కంట్రోల్ చేసి, శరీరాన్ని కంట్రోల్ చేసి, శ్వాసను కంట్రోల్ చేసి, మనసును కంట్రోల్ చేసి, బుద్ధిని కంట్రోల్ చేస్తే ఏమి పొందుతాం? ఆనందాన్ని పొందుతాం. అర్థమైంది సార్? దీన్ని నేనేదో మసిపూసి మారేడుకాయ చేసి ఇది వేది ఆనందం అని చెప్తున్నాను. వేదాల్లో చెప్పారు దీన్ని, ఉపనిషత్తుల్లో చెప్పారు దీన్ని, భగవద్గీతలో చెప్పారు దీన్ని. అయితే వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు కొద్దిగా కష్టంగా ఉంటాయని వాటిని ముందే మీకు చెప్పకుండా వాటన్నిటిలో ఉన్నటువంటి మర్మాన్ని సామాన్యులకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పి చివరిలో